హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన పెసరపప్పుతో మూంగ్ దాల్ను బయట కొనకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని కప్పు పెసరపప్పు వేయాలి. వాటర్ పోసి 2 సార్లు శుభ్రంగా కడగాలండి. కడిగానండి. ఇప్పుడు వాటర్ పోసి పెసరపప్పును 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. 2 గంటలు అయిందండి. ఇప్పుడు స్ట్రైనర్తో పెసరపప్పును వడగట్టుకుందాము. వాటర్ అంతా పోయేంత వరకు 1 నిమిషం పాటు అలానే ఉంచాలి. ఇప్పుడు పెసరపప్పును ఒక కాటన్ క్లాత్ పైన పతలాగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా పతలాగా స్ప్రెడ్ చేసుకుని 30 నిమిషాల పాటు అలానే వదిలేయాలండి, తడి ఆరిపోయేంత వరకు. 30 నిమిషాలు అయిందండి. ఒకసారి చేతితో పట్టుకొని చూద్దాము. చేతికి ఏం తడి అంటుకోవట్లేదండి, ఆరిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఆయిల్ని డీప్ ఫ్రైకి ఒక కడాయిలో పోసి ఫ్లేమ్ హైలో పెట్టాలి, ఆయిల్ హీట్ అయ్యేంత వరకు. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు ఫ్లేమ్ మీడియంకి తగ్గించి మనం ఆరబెట్టుకున్న పెసరపప్పుని నూనెలో వేయాలి. పెసరపప్పు తీసుకుంది చిన్న కప్పే కాబట్టి నేను మొత్తం పెసరపప్పు ఆయిల్లో వేసేస్తున్నానండి. మీరు ఎక్కువ తీసుకుంటే ఇంకొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ స్ట్రైనర్తో తిప్పుకుంటూ ఉండాలి 2 నిమిషాల పాటు. క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి, ఇలా గరిటెతో తిప్పుకుంటూ. ఇలానే శనగపప్పుతో కూడా చేసుకోవచ్చండి. శనగపప్పు తీసుకుంటే రాత్రంతా నానబెట్టుకున్న తర్వాత ఆరబెట్టుకొని ఇలానే ఫ్రై చేసుకోవాలి. చూడండి, కలర్ చేంజ్ అవుతున్నాయి. ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసి ఆయిల్ని వడగట్టుకోవాలి. మనం మందపాటి బట్టతో కడాయిని పట్టుకొని స్టీల్ స్ట్రైనర్లో వడగట్టుకోవాలండి. ప్లాస్టిక్ది వాడకూడదు, ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి. ఆయిల్ స్ట్రైనర్లో నుంచి కారుతూ ఉంటుంది కాబట్టి 1 నిమిషం పాటు అలానే ఉంచాలండి. ఇప్పుడు ఒక వెడల్పాటి ప్లేట్లో ఇలా టిష్యూ పేపర్స్ని పెట్టుకొని పెసరపప్పును పేపర్స్ మీద వేయాలండి. పతలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. టిష్యూ పేపర్స్తో పైన కూడా ప్రెస్ చేస్తూ ఎక్స్ట్రా ఆయిల్ అంతా తీసేయాలండి. ఇలా 5 నుంచి 10 నిమిషాల పాటు ఆయిల్ పోయేంత వరకు అలానే వదిలేయాలి. ఆయిల్ అంతా పోయిందండి. ఇప్పుడు సాల్ట్ రుచికి సరిపడినంత వేసుకొని కలుపుకోవాలి. కావాలనుకుంటే కొంచెం కారపొడి కూడా వేసుకోవచ్చు. ఇలా మూంగ్ దాల్ని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి, బయట కొనే పని లేకుండా. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.